వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడికి గురై చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమడగల పట్టణంలో ఒకే రోజు 36 మందిపై దాడి చేసి ఒక పిచ్చి కుక్క గాయపరిచింది. స్థానికంగా ఆ రహదారి వెంట వెళ్తున్న పిల్లలు, పెద్దలపై కుక్క దాడి చేసి కరవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిచ్చుకుక్క దాడిలో గాయపడిన 36 మందికి స్థానిక వైద్యశాలలో చికిత్సను అందించారు. పాదచారులపై, వాహనదారులపై దాడికి పాల్పడుతున్న పిచ్చుకుక్కను స్థానికులు కొట్టి చంపారు. ఏదేమైనా అధికారులు జోక్యం చేసుకుని కుక్కల వ్యాప్తిని నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యానగర్ పరిధిలోని కేశవనగర్ కాలనీలో ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇళ్ల తాళాల పగలగొట్టి 40 తులాల బంగారు, 6 లక్షల నగదును దొంగలు తస్కరించారు. ప్రసిద్ధ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేసే శ్రీనివాస శర్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారం, 6 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ తన పాప పుట్టినరోజు సందర్భంగా భార్యాపిల్లలు వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాలకు వెళ్లారు. భార్యాపిల్లలు లేకపోవడంతో తాను ఊరుకొండపేట దేవాలయంలోనే ఉన్నారని, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పిల్లలు ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్టుగా గుర్తించారన్నారు. తనకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పాప ఫంక్షన్ చేద్దామని బంగారం కొంత, నగదును ఇంట్లో దాచుకోవడం జరిగిందని బాధితుడు శ్రీనివాస శర్మ వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో వచ్చి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఇదే కాలనీలో అదే తరహాలో భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస శర్మ, కేశవనగర్ కాలనీ. దొంగలు పడ్డారు మా ఇంట్లో. ఒక 6 లక్షల రూపాయల క్యాష్, గోల్డ్ పోయింది. గోల్డ్ ఎంత పోయింది? ఇంత మా తాతలు ఇచ్చినటువంటిది, మా అత్తగారు పెట్టినటువంటిది, మాదంతా కలిసి ఒక 40 తులాలు ఉంటుంది. ఎంత? 40 తులాలు. ఇంకా సిల్వర్ ఇంట్లో ఎవరు లేకున్నారా? మరి ఎవరు లేకుండా మీరు ఎక్కడ? పాపది బర్త్డే ఉందని ఊరికి వెళ్ళారు. నేను దేవాలయం దగ్గర ఉన్నాను. నేను ఎక్కడ? మీది ఏ దేవాలయం? ఊరుకొండపేట దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. ఈరోజు మార్నింగ్ 6:30కి పిల్లలు వచ్చి చూసి నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్లీ నేను వచ్చి పిఎస్లో కాంప్లీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని రోజులు మీరు పోయి ఇక్కడికి? వారం రోజులు అవుతుంది. వారం రోజులకి లాకే ఉందా? లాక్ ఉంది. భారతదేశాన్ని 2047 వరకు ఒక అవినీతి రహిత విద్యతో కూడిన ఆరోగ్యకరమైన దేశంగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రొఫెషనల్ ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ హరిచరణ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఓయూలోని దూర విద్యా కేంద్రంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవినీతి రహిత ఆరోగ్యకరమైన భారతదేశంగా తయారు చేస్తామని వార్షికోత్సవానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడిని దేశం కోసం ఆలోచించే విధంగా, అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా వారిని తయారు చేస్తామని తెలిపారు. విజన్ 2047 అనేది మామూలు సోషల్ సర్వీస్తో కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే ముఖ్యంగా 3 లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. లంచం లేకుండా విద్యను అభివృద్ధి చేయాలని, హెల్త్ కేర్ సిస్టమ్ పెంపొందించాలని అన్నారు. ఈ మూడింటిపైన యువకులను, విద్యార్థులను భాగస్వాములను చేసి వాటి కోసం ట్రైనింగ్ సెషన్స్, సెమినార్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. సమాజ సేవలో కమ్యూనిటీ కొరకు ఎవరైతే కృషి చేశారో అలాంటి వారిని గుర్తించి వారికి లైఫ్ టైం అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎంపీఆర్ లక్ష్మయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 47 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా చైర్మన్, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళ రావడము, చీఫ్ గెస్ట్గా రావడము, వారితో పాటు చాలామంది పెద్దలు హానరబుల్ గెస్ట్ లాగా రావడము, మరియు ఈ సందర్భంగా కమ్యూనిటీలో ఎవరైతే ఒక సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలాంటి వ్యక్తులను మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగనే
ఏదైతే విజన్ 2047 అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా బై 2047 అని చూడాలనే ఆశయంతో మేము పనిచేస్తున్నామో ఈ యాక్టివిటీస్ మరింతగా మేము ఇంకా చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ని నేషన్ గురించి ఆలోచించే విధంగా నేషన్ డెవలప్మెంట్లో భాగస్వాములు అయ్యే విధంగా మేము వాళ్ళని క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ అనేది మామూలుగా సోషల్ సర్వీస్తో కాకుండా ఏదైతే ముఖ్యంగా భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్గా చూడాలంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకటి కరప్షను, రెండోది ఎడ్యుకేషను, మూడోది హెల్త్ కేర్ సిస్టమ్. సో కరప్షన్ని తగ్గించే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ వాళ్ళను భాగస్వాములు చేయడము, అంటే ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, సెమినార్స్, వర్క్షాప్స్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇలా చేసుకుంటూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ వారు ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. గత లాస్ట్ 1 year నుంచి వాళ్ళు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్లు ఏంటంటే అందరు ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటూ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడము. అయితే ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, అలాగే విక్రమ్ సింగ్ ఇట్లాంటి నిష్ణాతులు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు. దానికి నేను ఈ యొక్క ప్రొఫెషనల్ ఫౌండేషన్ను కంగ్రాచులేట్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఇట్లాంటి 2047 అనేది అక్కడ మనకు ఇండియా లెవెల్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ మనమేమో తెలంగాణ రైజింగ్ 2047 అని మన చీఫ్ మినిస్టర్ చెప్తాడు. అక్కడ సెంట్రల్ మోడీ గారు కూడా వికసిత్ భారత్ అని 2047 అని చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదు ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క అంటే ఆ కార్యక్రమాలను మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనమే కదా ప్రజలం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే ఈరోజు ఈ యొక్క వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు నిర్దేశించినటువంటివి, ఎందుకంటే వాళ్ళు దేశం కొరకు రాష్ట్రం కొరకే కదా వాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే పౌరులుగా మనమందరం పార్టిసిపేట్ చేయకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. కాబట్టి నేను ఈరోజు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఫర్ టేకింగ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ activities to taking the message of our chief minister or prime minister to the nook and corner of the country. That's why once again I congratulate India. ఈ రోజు నిజంగా కూడా ఈ యొక్క 22 years లో మనకు ఛాలెంజింగ్ ఇయర్స్, ఎందుకంటే మనం ఒక వికసిత్ భారత్ అని ఒక డెవలప్డ్ కంట్రీ అని డ్రీమ్ చేస్తున్నాం. కాబట్టి అవి ఫుల్ఫిల్ చేయడం కొరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని మరొక్కసారి నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెషనల్ ఫౌండేషన్ వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని గోల్కొండ కస్తూరిబా పాఠశాల ఎస్ఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు ఎస్ఓ సరైన భోజన వసతి కల్పించడం లేదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించిన ఎస్ఓ సుధా ఇచ్చే మామూళ్లకు ఆశపడి ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యార్థులను కలవడానికి వచ్చిన తల్లిదండ్రుల్ని కూడా కలవకుండా నియంత్రిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎస్ఓపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ఇంద్రధనస్సు పేరుతో మరో పథకానికి లబ్ధి చేకూర్చడంతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడు జేఆర్ మురళి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఇంద్రధనస్సు లాంటి పథకం ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని, వారికి 7 వరాలు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశా జ్యోతి
మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మకం పెట్టి దివంగులు కుప్పం నియోజకవర్గ దివంగులు అధ్యక్షుల వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు పెంచల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ సురేష్ బాబు గారికి, వారికి కొత్తపేట ముఖేష్ అప్పు గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ గారికి, ముఖ్య నాయకులకు, తెలుగుదేశం కొత్తపేట నాయకులకు, మున్సిపాలిటీ నాయకులకు, మున్సిపాలిటీ హానీపాటు వెంకటేశ్వర అధ్యక్షుడికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ సమస్య ఉన్నా 6,000 కేటాయించిన సారు 100% ఉండే వాళ్ళకి 15,000 ఇచ్చినారు. ముఖ్యంగా మా దివ్యాంగులు ఏ పని చేయలేము, మాకు చూసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అలాంటప్పుడు సార్ గారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి పెన్షన్ 6,000 ఇస్తే వీళ్ళని బాగా చూసుకుంటారు. మందులు కానీ దేనికైనా కానీ ఆరోగ్యం గురించి వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి 6,000 పెన్షన్ సరిపోతుంది. ఇంకా 100% ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ మా కుప్పం నియోజకవర్గంకి శ్రీకాంత్ సార్ గారు, మళ్ళీ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునరత్నం సార్ గారు, ఇంకా సురేష్ సార్ గారు అందరూ మాకు వికలాంగులందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా మాకు కుప్పం నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ చేయడానికి. ఇంకొకటి ముఖ్యంగా మాకు నియోజకవర్గానికి 10 బండ్లు ఫ్రీగా 1,07,000 రూపాయలు అవుతుంది ఆ బండి ఒక కొనాలంటే. అది మన కుప్పం నియోజకవర్గానికి 10 బండ్లు వచ్చినాయి. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి సారు లాస్ట్ అక్టోబర్ 25న అది లాస్ట్ డే పెట్టినారు. మళ్ళీ పెంచినారు, అక్టోబర్ 30న పెంచినారు. నియోజకవర్గానికి 10 బండ్లు ఇస్తామన్నారు. అది కూడా హామీ ఇచ్చినారు. అది కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందరికీ 10 మంది మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 10 బండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా నిన్న క్యాంప్ జరిగింది ఇక్కడ శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పంలో. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ను వైసీపీ నాయకులు కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ భాస్కర్పై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. అనంతరం వారు టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన విజయ్ భాస్కర్ను పరామర్శించారు. అనంతరం రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను అన్ని నియోజకవర్గాల నుండి ఈ నెల 10న జెండా ఊపి జిల్లా కేంద్రానికి తరలిస్తామన్నారు. అక్కడి నుండి 15న విజయవాడకు తరలించి 17న రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాల వినతి పత్రాన్ని సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం గురించి స్థానికంగా అనుమతి కొరకు విన్నవించుకున్నామన్నారు. రాయచోటిలో ఇటీవల అధికార పక్షం వారి దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వాటిని వెంటనే నియంత్రించాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ నాయకుడు విజయ్ భాస్కర్పై దాడి పాశవిక చర్య అన్నారు. నియోజకవర్గ ప్రజలను అధికార పక్ష నేతలు భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి తెలిపామన్నారు. గత 18 నెలల కాలంలో టీడీపీ పార్టీ నాయకులు, వైసీపీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఇలా అనేక మంది ఇళ్లపై దాడులు చేశారని, అయినా ఇంతవరకు దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు. లేకపోతే శాంతి భద్రతల సమస్యలకు విఘాతం కలిగించిన వారు అవుతారని హెచ్చరించామన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలపైన పూర్తిగా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన పాశవికమైనటువంటి దాడి, మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పైశాచిక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలా, నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది. పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం, కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా రాయచూట్లో ఎటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు, ఎవరు ఇదిలో వాళ్ళు ఉండాలి
లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాం. ఈరోజు ఆ పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు. మొట్టమొదటిగా వెంకటేశ్వర ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పైన చర్యలు తీసుకోలేదు. అలాగే ఎక్స్ జెడ్పీటీసీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు తన ఇంటిని దౌర్జన్యంగా మొత్తం కూడా నాశనం చేసి మహిళలను కూడా గాయపరిచారు ఆ రోజున. అది చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఇప్పుడు పరిస్థితులలో కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్పినప్పుడు, లేదు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు. జస్టిస్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అన్నటువంటి ధీమా మాకు కల్పించారు. అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఒకటే వర్గాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం మేము వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుందని కూడా వివరించినప్పుడు మీరు చాలా సమయంతో ఉన్నారు, మేము ఖచ్చితంగా చట్టం చేసుకునే విధంగా తొందరలోనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చూపిస్తామని కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకంతో మేమున్నాం. ఇది ఆ నమ్మకం కోల్పోయినప్పుడు నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితులలో మేము కూడా దాన్ని ఎలా రియాక్ట్ కావాలనో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ధీమాతో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము. దగ్గరలోనే వాళ్ళను అరెస్ట్ కూడా కొంతమందిని ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఈ ముసుగుల విధానం ఏంటిది? ముసుగులు వేసుకొని భయపడిస్తే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయా? దేనికోసం సమయం పాటిస్తున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు ఇదిగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచన చేస్తే అది వేరే పరిణామాలకు దారితీస్తుంది. ప్రశ్నించడం అన్నటువంటిది మనిషి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా ఉంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి లేదా ఖండించుకోవాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడడం మంచిది కాదు. అది ఎవరు చేసినా కూడా తప్పు. ఈ ముసుగులు దొంగలు, ఈ ముసుగులు వేసుకొని చేస్తున్నటువంటి ఇన్ని రోజులు చేసినటువంటి ఈ మాస్క్ దొంగలను, ముసుగు దొంగలను బండారం బయట పెట్టాలని, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇలాంటి చేయాలంటే ఆలోచన కూడా రాకుండా భయపడే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం, ఆయన కూడా ఖచ్చితంగా అదే రేంజ్లో తీసుకుంటాం, ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీల పైన ఈ కోటి సంతకాల సేకరణలో 10వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జెండా ఊపి జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లా నుంచి దీన్ని 15వ తేదీ విజయవాడకు పంపించి ఆడ 17వ తేదీ సాయంత్రం గవర్నర్ గారికి కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేనైతేనేమి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఉండే లీడర్లంతా కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ మధ్య జరిగిన రాయచోటి నియోజకవర్గంలో ఈ దౌర్జన్య సంఘటనల గురించి కూడా ఎస్పీ గారికి ఆయన వివరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా జరగనివ్వమని ఆయన గట్టిగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.